టాపిక్లో మార్నింగ్ నుంచి మీరు చూసుకున్నట్టయితే నలుగురు వచ్చి మన దగ్గర ఆల్రెడీ ఇంక్యుబేటర్ తీసుకెళ్లారండి. ఉదయం నుంచి ఇక్కడికి వచ్చి పర్సనల్గా మాట్లాడి తీసుకెళ్ళిన నలుగురు. తర్వాత మనం కొరియర్ చేసి ఇవ్వడం అయితే 11 ఇంక్యుబేటర్లు కొరియర్ చేసేయడం జరిగింది. మనకి ఆసిల్ క్రాస్ కోడి గుడ్లు మనము ఎవరో కస్టమర్ దీనికోసం మనం తప్పించడం జరిగింది గుడ్లని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే. ఇప్పుడు దీనిలో ఆల్రెడీ పిల్లలు వచ్చినాయండి. కొన్ని పిల్లలు ఈరోజు 19వ రోజు అయింది. 19వ రోజు మధ్యాహ్నం సాయంత్రం అవగానే మనకి ఇలా పిల్లలు ఒకడొకటి పొడుచుకోవడం జరుగుతుంది. చూడండి సార్, పిల్లలు వచ్చినాయి, 5 పిల్లలు వచ్చినాయి. అన్ని ఆల్రెడీ మనం దీనిలో ఉన్న వేస్ట్ పెంకులు అన్నీ తీసి పడేసేయడం జరిగింది. ఇప్పుడు ఇవి ఫుల్ యాక్టివ్ అయిపోయినాయి సార్ పిల్లలు. ఈ పిల్లల్ని మనం తీసి ఇప్పుడు బ్రూడింగ్ సెటప్లో వదులుకుంటాము. డ్రింకర్లు మొత్తం అన్ని స్టాక్ తెచ్చున్నామండి. అమెజాన్ కన్నా తక్కువ రేట్లో మనమైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా క్వాలిటీగా ఉన్నాయండి ఇవన్నీ. వీటి మొత్తానికి కంప్లీట్గా ఆటోమేటిక్ ఉంటుందండి. మనం చేసే పనులేమైతే ఉండదు దీనిలో. నార్మల్గా అటంతటా అవే గుడ్లు తిప్పుకోవడం కానీ, టెంపరేచర్ మెయింటైన్ చేయడం కానీ, హ్యూమిడిటీ మెయింటైన్ చేయడం కానీ ఇలాన్నీ జరుగుతాయి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శ్రీయన్ ఫారమ్స్. నా పేరు శ్రీధర్ అండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే సార్, ఇంక్యుబేటర్లో పిల్లలు వస్తున్నాయి మనకి. అవి తీసి బ్రూడింగ్ సెటప్లో ఎలా వదులుకోవాలి, బ్రూడింగ్ సెటప్ అంటే ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి కరెక్ట్గా, దానిలో అందరూ చేసే పొరపాట్లు ఏంటి, దానిలో పాజిటివ్గా మనం నడుపుకోవాలంటే దాన్ని చేయాల్సిన పనులు ఏంటి అనేది డీటెయిల్గా చెప్పుకుందాము. దీంట్లో ఏంటంటే ఈరోజు టాపిక్లో మార్నింగ్ నుంచి మీరు చూసుకున్నట్టయితే నలుగురు వచ్చి మన దగ్గర ఆల్రెడీ ఇంక్యుబేటర్ తీసుకెళ్లారండి. ఉదయం నుంచి ఇక్కడికి వచ్చి పర్సనల్గా మాట్లాడి తీసుకెళ్ళిన నలుగురు. తర్వాత మనం కొరియర్ చేసి ఇవ్వడం అయితే 11 ఇంక్యుబేటర్లు కొరియర్ చేసేయడం జరిగింది. ఇలాగే అండి, రోజు ఎవరికైతే ఇంక్యుబేటర్స్ అవసరం ఉన్నాయో వాళ్ళు కాల్ చేసి మన దగ్గర బుక్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత వాళ్ళకి మనం కొరియర్ చేస్తూ ఉంటాము. తర్వాత వాళ్ళకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి సర్వీస్ కూడా అలాగే తీసుకోగలుగుతారు. ఇప్పుడైతే మన వెనకాల ఉన్న ఇవి కొన్ని ఇంక్యుబేటర్లు అండి. ఇప్పుడు అవి అన్నీ పంపించేసినప్పుడు మన దగ్గర మొత్తం స్టాక్ ఖాళీ అయిపోయింది. తర్వాత రెడీ అయ్యి వచ్చినాయి. రేపైతే మొత్తం అన్ని ఫిల్లింగ్ అయిపోతాయండి. ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇటువైపు అన్ని ఇంక్యుబేటర్లు ఉన్నాయండి. దీనిలో మొత్తం అన్ని గుడ్లు వేస్తున్నాము. ఈ 2 ఇంక్యుబేటర్లు అయితే మన పర్సనల్లో అంటే మన ఫామ్లో వచ్చిన గుడ్లు పెట్టుకున్నాము. ఇవన్నీ మనకి ఆసిల్ క్రాస్ కోడి గుడ్లు. మనము ఎవరో కస్టమర్ దీనికోసం మనం తప్పించడం జరిగింది గుడ్లని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే. ఇప్పుడు దీనిలో ఆల్రెడీ పిల్లలు వచ్చినాయండి. కొన్ని పిల్లలు ఈరోజు 19వ రోజు అయింది. ఆ పిల్లల్ని మనం తీసి ఇప్పుడు బ్రూడింగ్ సెటప్లో వదులుకోవాలి. ఎలా ఉంటాయి పిల్లలు అనడానికి చూడండి సార్. 19వ రోజు మధ్యాహ్నం సాయంత్రం అవగానే మనకి ఇలా పిల్లలు ఒకడొకటి పొడుచుకోవడం జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు ఎంత బాగా పొడుచుకున్నాయి అది గుడ్లని పిల్లలు. ఇవి రేపు ఎల్లుండి అన్నీ కంప్లీట్గా బయటకు వచ్చేస్తాయండి. ఇప్పుడు ఈ ట్రేని మనం తీసి ఇట్లా పక్కన పెట్టుకుంటే దీనిలో చూడండి సార్, పిల్లలు వచ్చినాయి, 5 పిల్లలు వచ్చినాయి. ఇవన్నీ ఆల్రెడీ మనం దీనిలో ఉన్న వేస్ట్ పెంకులు అన్నీ తీసి పడేసేయడం జరిగింది. ఇప్పుడు ఇవి ఫుల్ యాక్టివ్ అయిపోయినాయి సార్ పిల్లలు. ఈ పిల్లల్ని మనం తీసి ఇప్పుడు బ్రూడింగ్ సెటప్లో వదులుకుంటాము. వాటికి కొంచెం మేత, నీళ్లు, బ్రైలర్ స్టార్టర్ ఫీడు, తర్వాత నీళ్లు పెట్టుకొని ఒక 4 రోజుల పాటు పెంచుకుంటాము. చూడండి సార్, ఇది బ్రూడింగ్ సెటప్ అంటారండి. బ్రూడింగ్ సెటప్ అంటే ఏం లేదండి, జస్ట్ సింపుల్. ఒక కర్టన్ బాక్స్ ఒకటి తీసుకున్నామండి. దీంట్లో అడుగు బాగానే ఒక ప్లాస్టిక్ సంచేసి 2 అంగుళాలు ఇసుకేసుకున్నాము. తర్వాత 100 వాట్స్ది 2 బల్బులు వేసుకున్నామండి. ఎందుకంటే ఇది వింటర్ కాబట్టి చాలా ఎక్కువ చలి పెడుతుంది కాబట్టి పిల్లలకి హీట్ సరిపోదు. దానివల్ల మనం 2 బల్బులు అయితే వేసుకోవడం జరిగింది. దీంతోపాటు ఇది ఫీడర్ అండి, డ్రింకర్ అండి. ఇది డ్రింకర్లో వాటర్ పోసుకొని పెట్టుకోవడం జరిగిందండి దీనికి పిల్లలకి. తర్వాత మేత కూడా దాంట్లో మనం పెడతామండి. ఇప్పుడు ఇది మేత గిన్నె. దీనిలో మనము ఫుల్ ఆఫ్ మేత వేసుకొని బ్రాయిలర్ స్టార్టర్ ఫీడ్ వేసుకొని పెట్టుకుంటాము. పిల్లలు వాటికి అవసరమైనప్పుడు ఫీడ్ దగ్గరకు వచ్చి ఫీడ్ తీసుకుంటాయి, నీళ్ళ దగ్గరకు వచ్చి నీళ్ళు తీసుకుంటాయి. మేజర్గా బ్రీడింగ్ సెటప్లో అందరూ చేసుకునే పొరపాట్లు ఏంటంటే, బ్రూడింగ్ సెటప్ మనం ఇలా చిన్న బాక్స్ వేసుకున్నాం కదండి, చలి ఎక్కువ అవుతుందని చెప్పేసి మొత్తం క్లోజ్ చేసేస్తారండి వాటికి వేడిగా ఉండని అని. అప్పుడు ఏమవుతుందంటే ఇంకా బల్బుల నుంచి వచ్చే వేడి చాలా ఎక్కువైపోయి పిల్లలు తట్టుకోలేక చనిపోతాయండి ఒకటి. రెండోది కొంతమంది ఏం చేస్తారంటే ఒక రూమ్లో, పెద్ద రూమ్లో అక్కడొకటి బల్బ్ వేసేసి పిల్లల కింద వదిలేస్తారు. వాటికి హీట్ సరిపోకుండా బల్బ్ దగ్గరికి వెళ్ళాలి అని తెలియకుండా అవి చాలా వరకు చనిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల మనం ప్రిపేర్ చేసేది ఏంటంటే ఇలాంటిది, ఇలా 1.5 అడుగు, ఇలా ఒక 2.5 అడుగు ఉన్న బాక్స్, హైట్ ఒక అడుగు 1.5 అడుగు హైట్ ఉన్న బాక్స్లో ఇలా పిల్లలు వదులుకుంటే హీట్ కావాలంటే హీట్ తీసుకుంటే బల్బుల కిందకు వచ్చి, హీట్ వద్దు అంటే దూరంగా ఉండడం జరుగుతుంది పిల్లలు.
ఇలా ఉపయోగపడుతుందండి. మనమైతే ఇప్పుడు కస్టమర్లకి ఆ ఫీడర్లు డ్రింకర్లు మొత్తం అన్ని స్టాక్ తెచ్చున్నామండి. అమెజాన్ కన్నా తక్కువ రేట్లో మనమైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా క్వాలిటీగా ఉన్నాయండి ఇవన్నీ. ఇవన్నీ ఫీడర్లకి డ్రింకర్లకి సంబంధించిన ఇవి. ఒక ఫీడరు ఒక డ్రింకరు 300కి అయితే మనం ఇస్తున్నాము. అమెజాన్ ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి 350 400 అమ్ముతున్నారు. మన దగ్గర అయితే ఓన్లీ 300కి ఇచ్చేయడం జరుగుతుంది. ఇంక్యుబేటర్తో పాటు మీరు బుక్ చేసుకుంటే ఇంక్యుబేటర్లో వేసి పంపిస్తాము. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఏమీ అవసరం లేదు. సపరేట్గా పంపించమంటే మాత్రం ఒక 50 రూపాయలు ఛార్జ్ చేసి పంపించడం జరుగుతుందండి. దాంతోపాటు ఇప్పుడు ఈ ఇంక్యుబేటర్లో పిల్లలు తీసాము. ఇది నార్మల్గా పెట్టేసేసి ఇదిగోండి సార్, ఈ గుడ్లో పిల్ల అయితే మ్యాక్సిమం బయటకు వచ్చేస్తూ ఉంది. ఇది అరుస్తుంది పిల్ల. అదే పాలు కొట్టుకొని పెంకున అనేది బయటకు వచ్చేస్తుంది. మనకేమి ఇబ్బంది ఏం లేదు, నో ప్రాబ్లము. దాని టైం రాగానే అదే వచ్చేస్తుంది సార్. కొన్ని పిల్లలు అయితే బయటకు రాలేక చనిపోయే ప్రమాదాలు ఉంటాయి. వాటికంటూ మన దగ్గర కొన్ని రెమెడీలు ఉంటాయి. కానీ కొన్నిట్లో కొన్ని అసలు రావండి. ఎందుకంటే వాటికి గుడ్డు పొడుచుకొని బయటకు వచ్చేంత ఎనర్జీ సరిపోదండి. అప్పుడు మనకి అవి బయటికి రావన్నమాట. వీటిలో కూడా చూసుకోండి సార్, ఇది పెంకు పొడుచుకుంది, ఇక్కడ కూడా పొడుచుకుంది. ఇట్లాగా ఆటోమేటిక్గా వాటంతటా అవి పొడుచుకొని వస్తూ ఉంటాయి. ఇవ్వండి సార్, ఇక్కడ కూడా పొడుచుకుంది ఒక గుడ్డు. ఇప్పుడు ఈ ట్రే తీసి పక్కన పెడదాము. దీనిలో కూడా ఒక 3 పిల్లలు వచ్చినాయి సార్. ఇంకా 19వ రోజే 21 రోజు మనకు కంప్లీట్గా బయటకు రావడం జరుగుతుంది. చాలా ఎక్కువగా పిల్లలు వస్తాయి. ఇంక్యుబేటర్ మొత్తానికి కంప్లీట్గా ఆటోమేటిక్ ఉంటుందండి. మనం చేసే పనులేమైతే ఉండదు దీనిలో. నార్మల్గా అటంతటా అవే గుడ్లు తిప్పుకోవడం కానీ, టెంపరేచర్ మెయింటైన్ చేయడం కానీ, హ్యూమిడిటీ మెయింటైన్ చేయడం కానీ ఇలా అన్నీ జరుగుతాయి. చూడండి సార్, ఈ గుడ్డు కూడా పిల్ల పగలగొట్టుకుంది బయటకు రావడానికి ట్రై చేస్తుంది, వచ్చేస్తుంది. ఇది చూడండి, కాలు అనేది కొంచెం బయటకు వచ్చిందండి, తర్వాత ఇది ఫుల్గా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఇది ట్రే తీసి పక్కన పెడదాము. దీనిలో అయితే ఒక పిల్లని వాటర్ టబ్లో పడిపోయింది సార్. ఏం చేయాలంటే మనము వాటర్ టబ్ని కొంచెం ఇట్లా హైట్లో పెట్టుకోవాలండి. ఇలా పిల్లలు వచ్చే టైంకి ఇలా కింద ఉంటే ఇదే ప్రమాదం అవుతుంది. పిల్లలు దాంట్లో పడిపోయి చనిపోయే ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి. వీటికి మనము సరిగ్గా బ్రూడింగ్ చేయలేదంటే మ్యాక్సిమం పిల్లలు చనిపోయే ప్రమాదాలు 100% ఎక్కువగా ఉంటాయండి. మనము బ్రూడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఒకవేళ దాన్ని మనం సరిగ్గా ఇవ్వలేకపోతే చాలా అంటే చాలా ఎక్కువ ఇబ్బంది నడుస్తుందండి. ఇంకా దీనిలో ఇంకా పొడుచుకోలేదు పిల్లలు. టైం ఉందండి, ఇంకా 19వ రోజు కాబట్టి ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతాయి మన పిల్లలు రావడానికి. మ్యాక్సిమం చాలా ఎక్కువగా వచ్చేదంటే 21వ రోజు. రేపులో ఎల్లుండి వస్తాయి, రేపు కూడా కొన్ని వస్తుంటాయి, ఎల్లుండి కూడా ఇంకా కొన్ని వస్తాయండి. చూడండి సార్, ఎంత యాక్టివ్గా ఎంత చాలా బుజ్జిగా ఉన్నాయి పిల్లలు. ఇవన్నీ వచ్చి రాగానే మనం తీసి ఇట్లా వదిలేసుకుంటాము. హీట్ కోసం బల్బులు వేసుకున్నాము, వాటర్ పెట్టాము, దీంట్లో ఫీడర్లో ఫీడ్ వేద్దాము. ఇవన్నీ కావాల్సినప్పుడు వాటర్ తాగుతాయి, ఫీడ్ కావాల్సిన ఫీడ్ తింటాయి. కొంతమంది చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే ఒక ట్రేలో అంటే ఒక ప్లేట్లో దేంట్లోనన్నా వాటర్ పోసేస్తారు, ఇంకో ప్లేట్లో ఫీడ్ పెట్టేస్తారు. అప్పుడు ఏం చేస్తాయంటే పిల్లలు ఫీడ్ తినడానికి ఫీడ్ లోపలికి వెళ్ళి ఫీడ్ తింటాయి. మేత తినేటప్పుడు మేతలో గిన్నె లోపలికి వెళ్ళి మేత తింటాయి. బయట వచ్చి అవి రెట్టేసి ఉంటుంది కదా, దానిలో తొక్కి ఫీడ్లో నీళ్ళలో తొక్కుతూ ఉంటే మొత్తం అన్ని కలిసిపోయి కంపు అయిపోయి వాటికి హెల్త్ ఇష్యూస్ అనేది రావడం జరుగుతుంది. పిల్లలు అనేది చాలా వరకు సస్టైన్ అవుతూ చనిపోతాయి. ఇలా డ్రింకర్తో ఇలా ఫీడర్లో పెట్టుకుంటే ఒక పిల్ల కొన్ని డ్యామేజ్ కాకుండా చాలా ఆరోగ్యవంతంగా పెరుగుతాయి సార్. ఇంకా రేపు ఎల్లుండి అనేది వీడియోలు మొత్తం అప్డేట్ చేయడం జరుగుతుంది. మీరు అలాగే ఫాలో అవుతున్నాను సార్. ఆ వీడియోలో కూడా చాలా బాగా మనం ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చి మీకు మొత్తం అన్ని గైడెన్స్ అన్నీ ఇస్తామండి. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేసేదానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. రైతులంతా ఎవరు లాస్ అవ్వమాకండి సార్. ఫస్ట్ ఏదేదో ఎవరెవరినో నమ్మి అంటే ఇంక్యుబేటర్ అంటే సేల్ చేసేయడం ఒక్కటే కాదు సార్, దీని వెనకున్న బ్యాక్ ఎండ్ సర్వీస్ అనేది A to Z ప్రొవైడ్ చేయగలగాలి. అమెజాన్లో చాలా మంది చేసే పొరపాట్లలో అమెజాన్లో వెళ్తారు, 3000 4000 5000 పెట్టి కొనేస్తారు. దాంట్లో మెయింటెనెన్స్ అంటే ఏంటి తెలియదు, దాంట్లో పిల్లల్లో ఎలా వస్తాయో తెలియదు, ఆ పిల్లలు జాగ్రత్త ఎలా చేసుకోవాలి, వ్యాక్సినేషన్ ఏం చేయాలి, ఫీడింగ్ ఏమి ఇవ్వాలి ఏమీ తెలియదు సార్. కొనేస్తారు, పెట్టేస్తారు, పిల్లలు రాలేదండి అని ఫోన్ చేస్తారు. నాకు చాలా బాధిస్తుందండి. డబ్బులు వేస్ట్.
రెండోది ప్రోడక్ట్ సరిగ్గా పనిచేసే తీరు తెలియకుండా అది కూడా లాస్ అవుతారు. ఇప్పుడు మనమైతే కంప్లీట్గా ముందే మీ వాట్సాప్ నెంబర్కి అయితే వీడియోలు ఇలాగే మెయింటైన్ చేయాలని పంపించడం జరుగుతుంది. మధ్యలో మీకు ఏదైనా ప్రాబ్లంలు వస్తే అలాగే దాన్ని సాల్వ్ చేయడం కూడా జరుగుతుంది. దాంతోపాటు మీకు ఏదైనా వేరే గైడెన్స్ విషయాన్ని మొత్తం చెప్పడం కూడా జరుగుతుందండి. ఇట్లాగా ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అండి. ఇంక్యుబేటర్ అసలు ఆఫ్ చేయాలన్న అవసరమే ఉండదు. కంటిన్యూస్గా గుడ్లు పెడతా ఉండొచ్చు, వచ్చిన పిల్లలు బయట వదిలేసుకుంటూ ఉండొచ్చు, మళ్ళీ గుడ్లు లోడ్ చేస్తూనే ఉండొచ్చు. ఆఫ్ చేసే అవసరమే లేదు. ఎన్ని సంవత్సరాలు వాడినా కంప్లైంట్లు అంటూ రావండి. ఎందుకంటే క్వాలిటీ మెటీరియల్ వాడుతున్నాము, క్వాలిటీగా మెయింటైన్ చేస్తున్నాము. మన సర్వీస్ కూడా అలాగే ఇన్స్టెంట్గా మీకు ఉంటుంది కాబట్టి 100% ట్రస్ట్ చేయొచ్చండి మనల్ని. ఇలా స్టాక్ రెడీ అయిపోయి వెళ్ళిపోతుంటుంది కదా, చాలామంది అడిగేది సార్ మీరు ఎక్కడ ఉన్నారు, ఎలాగండి మేము డబ్బులు వేసుకునేది, దాన్ని ఏదైనా ప్రాబ్లం అవుతుంది, ఫ్రాడ్ జరుగుతున్నాయి కదా, సైబర్ క్రైమ్ ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయని చెప్తున్నారు. అవును సార్ జరుగుతున్నాయి. బయట ఎవరో మీకు అన్నోన్ పర్సన్ చేస్తే మీరు అలాగ చేయాలి. కొంతమంది అయితే ఇలాగే నమ్మకం పెట్టి మాట్లాడి ఆ ప్రోడక్ట్ అనేది వాళ్ళకి డెలివర్ చేయకుండా చాలా ఇబ్బందులు కూడా పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. మనది ఏంటి అనేది మనం లైవ్లో మీకు చూపెడుతున్నాం కాబట్టి మీరు నమ్మాల్సిందే ఒకటి. రెండవది అక్కడ కూడా నమ్మలేము అంటే వీడియో కాల్ చేయండి, చూసుకోండి. మనం మీకు ఓకే అనిపించిన తర్వాత బుకింగ్ చేసుకోండి ఇంక్యుబేటర్ల గురించి. అప్పుడు కూడా మీకు డౌట్లు వచ్చినాయి అనుకోండి, మన దగ్గర డైరెక్ట్గా వచ్చేసేయండి, కూర్చోండి, మాట్లాడండి. ఇప్పుడు వాళ్ళు వచ్చారో తీసుకెళ్లారో నమ్మకం లేకుండా వచ్చినారో అనేది కాదండి ప్రశ్న. వాళ్ళకి దగ్గర ఉంటారు, మన దగ్గరికి వచ్చేస్తారు. దూరం ఎక్కడో వైజాగ్ ఉన్న వాళ్ళు, హైదరాబాద్ ఉన్న వాళ్ళు, విజయవాడ ఉన్న వాళ్ళు వస్తామంటే చాలా కష్టం కదండి. అందువల్ల మనమైతే రావడానికైతే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వము. ఎందుకంటే మీకు దూరం అయిపోతుంది, అలసిపోతారు. దానిలోనూ బస్సుల్లో వస్తే ఇంక్యుబేటర్ తీసుకెళ్ళడం అసలు కుదరదండి, చాలా బాధేస్తుంది. బస్సులో, ట్రైన్లో మీ సొంత వెహికల్ కార్ ఏదైనా ఉంటే తీసుకెళ్ళిపోవచ్చు. వచ్చేలా అంటే రండి, తర్వాత కూడా బుక్ చేసుకొని తీసుకెళ్ళండి. మీరు సొంత కారులో వస్తే మాత్రమే తీసుకెళ్ళిపోవచ్చు. దయచేసి ఇదైతే నేను 100% పక్కాగా చెప్పగలుగుతాను. ప్రోడక్ట్ విషయంలో, సర్వీస్ విషయంలో ఎక్కడ టెన్షన్ లేదండి. మనం ఉన్నది ఇదే పని మీద కాబట్టి, వేరే పని ఏం లేదు కాబట్టి దీన్ని ఎలా బెటర్మెంట్ చేయాలి, దీన్ని ఎలాగా సర్వీస్ ఇవ్వాలి, దీని గురించి మనం ఎలాగా నెంబర్ 1గా ఎదగాలి. ఆల్ ఓవర్ కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడే కాదండి, ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఇవ్వాలనేది మన గోల్ అనమాట. ఇప్పుడు దీని విధంగా మనం నడుచుకుంటూ వెళ్ళాలంటే మన సర్వీస్ బాగుంటేనే ఒకరికి మౌత్ పబ్లిసిటీ అయ్యి వెళ్తుందండి ముందుకి. మనది ఆల్రెడీ కస్టమర్లు ఒకరు తీసుకున్నారు, 2-3 తీసుకున్న వాళ్ళది కూడా ఉంటుంది. ఉదయం వచ్చిన కస్టమరు ఆల్రెడీ 80 గుడ్లది ఒకటి తీసుకున్నారు, సక్సెస్ చేసుకున్నారు, తర్వాత 160 గుడ్ల దానికి వచ్చారండి. అలాంటి కస్టమర్లు చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్స్ అండి. మీరు నెంబర్ 1గా ఎదగాలనేదే మన విషెస్. దాని గురించి మన కృషి 100% ఉంటుంది. మీరు అంతే పట్టుదలగా మనతోటి సర్వీస్ చేయించుకునే జవాబారి మీద ఉంటుందండి. మీ ఇది రైట్ అండి, మన దగ్గర సర్వీస్ తీసుకోవడము మా అప్లికేషన్ అండి, మీకు సర్వీస్ ఇవ్వడము. అందువల్ల మీకు కాల్ చేసి సర్వీస్ కానీ ప్రోడక్ట్ కానీ తీసుకోండి.